హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీలో 2024 డీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తేదీల అంటే ఎగ్జామ్స్ మొదట ఇచ్చారండి. తర్వాత మార్చడం జరిగింది. సో, దానిపైన కొద్దిగా క్లారిటీ వచ్చేదానికి ఈ వీడియో చేస్తున్నా అండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డిఎస్సి షెడ్యూల్పై ఇంకా అయోమయం అండి. ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తుందని అయితే అంటున్నారు. సో, ప్రధానంగా డిఎస్సి పరీక్షా తేదీలపై పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరువైంది అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే టెట్ సంబంధించి డిఎస్సి మధ్య 4 వారాల సమయమైనా ఇవ్వాలి అని హైకోర్టు ఆదేశించిన విషయం మనకు తెలిసిందే అండి ఇదివరకే. సో, దీనికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ని అయితే ఇంకా ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లో కూడా ఎటువంటి సమాచారం అయితే మనకు లభ్యం లేదండి. అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. వెబ్సైట్లో ఎలా ఉండేది అలా ఉంది. సో, సహాయక కేంద్రాలకు ఫోన్ చేసినా కూడా వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది, తెలియాల్సి ఉంది అని అంటున్నారు. కానీ కరెక్ట్గా అయితే ఎవరు చెప్పడం లేదని అయితే అభ్యర్థులు. సో, ఈ విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడే కానీ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదని అయితే గగ్గోలు పెడుతున్నారు. సో, ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి కరెక్ట్గా అంటే ఏదైతే డేట్ ఉందో సో వాటిని త్వరగా ప్రకటించినట్లయితే ప్రిపేర్ అయ్యే వారికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కాబట్టి ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మొదటి పరీక్షా కేంద్రాలకు ఎంపికలకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. అది ఎప్పటి నుంచి అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత లేదండి. సో, అయోమయంలోనే ఉందని అయితే అభ్యర్థులు వాపోతున్నారు. సో, అభ్యర్థులందరికీ 4 వారాల సమయం ఇస్తారా లేక కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఈ సమయాన్ని ఇస్తారో కూడా చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారండి. టెట్ పరీక్షలు బుధవారం ముగిశాయి. వీరందరూ డిఎస్సి రాస్తారు. ఈ లెక్కన 3 లక్షల మందికి పైగా డిఎస్సి రాసే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావాలి. 15వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ తేదీలు మారుతాయా? స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పరీక్షలు యథావిధిగా ఉంటాయా? తదితర సందేహాలు అయితే అభ్యర్థులలో వ్యక్తమవుతున్నాయండి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి త్వరలోనే వీటన్నిటిని కూడా ప్రభుత్వం టైం టేబుల్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తుందని అయితే ఆశిద్దామండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇలా ఉంది. డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ షెడ్యూల్ సంబంధించి. సో, డిఎస్సికి సంబంధించి ఎటువంటి తాజా సమాచారం అయినా సరే మన పీడిఎఫ్ అదే యూట్యూబ్ ఛానల్ అయితే అవైలబుల్ ఉంటుందండి. సో, ఎప్పటికప్పుడు అయితే వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను కాబట్టి తప్పనిసరిగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.